నమస్తే రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి కిట్టు గారు. సార్, బ్యాంకింగ్లో ఈఎంఐస్ తీసుకున్న తర్వాత ఈఎంఐస్ కట్టలేక చాలా ఇబ్బందులు పడుతుంటారు జనాలు. అండ్ రికవరీ ఏజెంట్స్ ఉంటారు. పర్టికులర్గా వాళ్ళు ఏంటంటే ఫోన్లు చేసి బూతులు మాట్లాడడం, తిట్టడం, ఇంటి మీదకి వచ్చి గొడవ చేయడం, మనకు తెలిసిన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్లు చేయడం, అలాగే మన ఫొటోస్ని మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్లో పెట్టడం, ఇలాంటి రకరకాలుగా వేధింపులకు గురి చేస్తూ ఉంటారు. లీగల్గా దీనికి పరిష్కారం ఏంటి సార్? ఈరోజు ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం మనం చూసినట్లయితే దేశవ్యాప్తంగా సగటు ఒక వేతన జీవి అంటే ఎంప్లాయ్ మోర్ దెన్ 70 to 80%, 78% అందరూ కూడా మోర్ దెన్ 70 to 75% తన శాలరీలో ఈఎంఐల రూపంలో చెల్లిస్తున్నాడు. సో ఈఎంఐలు ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ అని చెప్పి ఆ రూపంలో చెల్లిస్తూ ఉంటాడు. 70 నుంచి 78% వరకు ఉందని చెప్పి ఆర్బీఐ ఇచ్చే నివేదిక ప్రకారంగా కూడా మనకు ఉన్నటువంటి లెక్కలు తెలుస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎలా ఉంటుందంటే కిట్టు గారు, బ్యాంకులో ఈఎంఐలు చెల్లిస్తూ మనం వెళ్తుంటాం, బాగా పేమెంట్ చేస్తూ ఉంటాం, బాగానే ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో జాబ్స్ మనకి ఏదైనా ప్రాబ్లం వస్తుంది, లేకపోతే మనం చేస్తున్న బిజినెస్లో ఏదైనా ప్రాబ్లం వచ్చే ప్రయత్నం అవుతుంది, ఏదో ఫినాన్షియల్ క్రైసిస్ వస్తుంది. అటువంటి సందర్భాల్లో రెగ్యులర్గా మనం పే చేస్తున్నటువంటి ఏదైతే ఈఎంఐస్ ఉంటాయో ఆలస్యంగా మనం పే చేయలేని పరిస్థితి వస్తుంది. రకరకాల కారణాలు ఉండొచ్చు. ఇటువంటి సమయంలో 1-2 ఈఎంఐలు పే చేయకపోగానే ఇమ్మీడియట్గా బ్యాంకర్స్ దగ్గర నుంచి వచ్చిన ఫోన్ చూసి మనం ఒక్కసారి ఒక ప్యానిక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే తన జాబు, తన వృత్తి దానికి సంబంధించి తెలుస్తుంది, కానీ లీగల్ అవేర్నెస్ లేకపోవడం వల్ల ఒక రకమైన ప్యానిక్ వెళ్ళిపోతాడు. ఆ టైంలో ఏం చేస్తాడంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం కానీ, లేకపోతే నేను ఇక్కడున్నాను అక్కడున్నా అని చెప్పి అబద్ధాలు చెప్పి తప్పించుకున్న ప్రయత్నం చేసే విధంగా చేస్తారు. మరికొన్ని సందర్భాలు ఏం చేస్తారంటే రికవరీ ఏజెంట్స్ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసే ప్రయత్నం చేస్తారు. వస్తాడా, ఎప్పుడు వస్తాడు, మేము ఇక్కడే వెయిట్ చేస్తాం, కట్టాలని చెప్పి వాళ్ళు బలవంతంగా దాన్ని గుంజుకునే ప్రయత్నం చేస్తారు. అంటే బలవంతంగా రికవరీ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఒక రకమైనటువంటి ఒక ఎమోషనల్గా తయారైపోతాడు. కొన్ని సందర్భాల్లో అది పీక్స్గా ఉంటే ఆయన సూసైడ్ చేసుకున్న స్థాయి సంబంధాలు కూడా చాలా సందర్భాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ గ్రామీణ స్థాయిలో, పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే దీన్ని కాస్త తీవ్రంగా అదే పర్సనల్గా తీసేసుకుంటారు. అది ఇక్కడ ఈ వీడియో ద్వారా మనం ఏం చేద్దామంటే కిట్టు గారు, ఒక లీగల్ అవేర్నెస్ చేద్దాం. అంటే వ్యక్తులు ముఖ్యంగా ఈ వీడియో వీలెంతమందికి షేర్ చేయండి, నంబర్ ఆఫ్ పర్సన్స్కి షేర్ చేయండి. ఎన్నో వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు కదా, ఇటువంటి లీగల్ అవేర్నెస్ వీడియోస్ని కూడా షేర్ చేయండి. ఇది చాలా వాల్యుబుల్ కంటెంట్. చివరి వరకు చూడగలిగితే మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి సమస్య ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే 5 రకాల పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. 5 పాయింట్స్ నేను చెప్తాను. ఈ 5 పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. మీ సమస్య ఇట్టే సమస్యకు సాల్వ్ అయిపోతుంది. బట్ చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ మీరు ఈఎంఐస్ డిఫాల్ట్ అయితే, మీరు ఏదైతే పేమెంట్ డిఫాల్ట్ అవుతున్నారో డైరెక్ట్గా బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఒక రిక్విజిషన్ లెటర్ అనేది ఫామ్ చేసి ఇవ్వండి. సార్, ఏదైతే ఈఎంఐ షెడ్యూల్ ఉందో రీషెడ్యూల్ చేయండి, ఎందుకంటే నా పేమెంట్ షెడ్యూల్ నా తరగా జాబ్ పోయింది, బికాస్ ఆఫ్ డ్యూ టు కొన్ని ఫినాన్షియల్ క్రైసిస్ వల్ల నేను చేయలేకపోతున్నానని చెప్పి మీరు బ్యాంక్కి రీషెడ్యూల్ చేయమని చెప్పి రిక్విజిషన్ చేసే అధికారం మీకు ఉంది. బ్యాంక్ మేనేజర్ తప్పనిసరిగా వినాల్సిందే. ఆయన కాదు కూడదంటే పైన ఉన్నటువంటి రీజనల్ మేనేజర్కో లేకపోతే జోనల్ మేనేజర్కో కంపల్సరీ మీరు ఇన్ఫార్మ్ చేయండి. ఇక్కడ ఓన్లీ బ్యాంకింగ్ సెగ్మెంట్ అంటే నాట్ ఓన్లీ బ్యాంకింగ్ సెగ్మెంట్ ఒక్కటే కాదు, ఎన్బిఎఫ్సిస్ ఉంటాయి. ఎన్బిఎఫ్సీలు అయినా సరే మనం దీన్ని చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. బ్యాంక్ మేనేజర్కి వెళ్ళి రీషెడ్యూల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మారటోరియం. బహుశా మనందరికి కూడా ఈ పదం విన్నాం, కరోనా టైంలో ఈ వర్డ్ని విన్నాం చాలామందిని కూడా. మారటోరియం అంటే ఏంటంటే కాస్త రిలీఫ్నెస్. అంటే మీరు ఫైనాన్షియల్గా కాస్త డిస్టర్బెన్స్ అయ్యారు, ఒడిదుడుకులు అయ్యారు, మీకు మంచి పేమెంట్ చేసిన ఒక హిస్టరీ మీకు ఉండేటప్పుడు బ్యాంకర్ని కన్సల్ట్ చేసినప్పుడు నాకు కొంత గ్యాప్ ఇవ్వండి, అంటే ఈఎంఐస్ కట్టలేను, ఒక 5 months కట్టలేను, 10 months కట్టలేను, ఒక 1 year కట్టలేకపోతున్నాను చెప్పి ఒక రిక్విజిషన్ లెటర్ తీసుకొని బ్యాంక్కి మారటోరియం ఇవ్వమని చెప్పి బ్యాంక్కి అడిగే అవకాశం కూడా యాజ్ అ రైట్ మీకుంది. కన్జ్యూమర్గా యూ హ్యావ్ అ రైట్. అది కూడా గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ద పాయింట్ నెంబర్ 2. ఇక పాయింట్ నెంబర్ 3, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్యాంకరు ఇక్కడ మిమ్మల్ని మీ ప్రాపర్టీలు అంటే ఇక్కడ బ్యాంక్ ఈఎంఐస్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్ అంటారు. సెక్యూర్డ్ లోన్స్ అంటే ఉదాహరణకి మీరు ఒక బైక్ తీసుకున్నారు, లేకపోతే ఒక కార్ తీసుకునేటప్పుడు వాటికి ఇచ్చిన ఈఎంఐస్ని, వాటి చేసే పేమెంట్ని అది సెక్యూర్డ్ లోన్స్ అంటారు. అంటే మీరు ఈఎంఐ కట్టకపోతే వాటిని సీజ్ చేసుకునే అథారిటీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ సెక్యూర్డ్ లోన్స్ అంటారు. అన్సెక్యూర్డ్ లోన్స్, మీరు క్రెడిట్ కార్డ్ తీసుకున్నారు,
పర్సనల్ లోన్ తీసుకున్నారు. ఇట్లాంటి సందర్భాల్లో మీకు ఇటువంటివన్నీ కూడా అన్సెక్యూర్డ్ లోన్ కిందకు వస్తాయి. వీటిని ఏం చేస్తారు, సెక్యూర్డ్ లోన్స్ అయినా అన్సెక్యూర్డ్ లోన్స్ అయినా ఇటువంటి మీరు షెడ్యూల్లో ఇబ్బంది పడుతున్న సందర్భాల్లో ఇమీడియట్గా మీరు ఒక సివిల్ సూట్ అనేది మీరు కోర్టులో, అంటే సిటీ సివిల్ కోర్టులో, మీకు దగ్గరగా ఉన్న సివిల్ కోర్టులో ఒక అడ్వకేట్ని మీరు కన్సల్ట్ చేసి అడ్వకేట్ త్రూగా కోర్టులో మీరు ఒక పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. ఏంటని ఫైల్ చేస్తారంటే పేమెంట్ షెడ్యూల్ చేస్తున్నాం, ఇన్సాల్వెన్సీ అంటారు దీని. యాక్చువల్గా ఈ ఇన్సాల్వెన్సీ పిటిషన్ కోర్టులో ఫైల్ చేసుకోవాలి. ఇన్ ద ఇయర్ ఆఫ్ 2016లో ఒక యాక్ట్ వచ్చింది, దాన్ని ఐబీసీ యాక్ట్ అంటారు, ఇన్సాల్వెన్సీ బ్యాంకప్రీ కోడ్ అని చెప్పి ఒక యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్ ప్రకారం మీకు ఏదైనా ఇటువంటి ఇబ్బందులు ఉంటే ఇమ్మీడియట్గా మీరు కోర్టులో, అంటే మీకు అక్కడ బ్యాంకర్ సపోర్ట్ చేయట్లేదు, అట్ ద సేమ్ టైం అతను మ్యారిటోరియం కూడా ఇవ్వని పరిస్థితుల్లో మీరు డైరెక్ట్గా ఒక 5 to 6 ఉన్నటువంటి సందర్భాలు ఈఎంఐస్ ఉన్నాయి, లేకపోతే మీరు పేమెంట్ చేయాల్సిన ప్రెషర్లో ఉన్నారంటే అది కూడా అబవ్ 1 lakh రూపీ ఉండే సందర్భంలో అబవ్ 1 lakh ఉండాలి. బిలో 1 lakhకి మన సిటీ సివిల్ సూట్లో వెళ్ళాను కాబట్టి డైరెక్ట్గా బ్యాంక్ని కాకుండా మనం డైరెక్ట్గా కోర్టుని ఆశ్రయించి కోర్టులో ఒక పిటిషన్ వేసుకుంటే దాన్ని ఐబీసీ పిటిషన్ అంటారు దాన్ని. అది 2016 యాక్ట్ ప్రకారం ఉన్నటువంటి రైట్, అది తెలుసుకోండి. దీని ప్రకారం సిటీ సివిల్ కోర్టులో మీరు వెళ్ళినప్పుడు డెఫినెట్గా కోర్టు ఏం చేస్తారంటే మీ హిస్టరీని టోటల్గా అదంతా కూడా కన్సల్ట్ చేసి డైరెక్ట్గా బ్యాంక్కి గైడెన్స్ ఇస్తుంది. మీరు ఒక ఫిల్ అంటే ఒక 5 months 6 months 8 months డైరెక్ట్గా కోర్టు గైడెన్స్ ఇస్తుంది. కాబట్టి బ్యాంకర్ ఈఎంఐ కట్టమని చెప్పి ప్రజెంట్ చేసే రైట్ అనేది బ్యాంకుకి లేదు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన హక్కు, ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోవాలి ఇది. సో కోర్టు త్రూగా కూడా మనం ఐబీసీ మనటువంటి కోడ్ ప్రకారం కూడా మనం తీసుకోవచ్చు. కొన్ని సందర్భాలు ఏమవుతాయంటే ఏరియర్స్ ఉంటాయి, చాలా ఒక 5 to 6 months బ్యాక్ ఉండిపోతాం, ఒక్కసారి ఆ ప్రీవియస్ కట్టమని చెప్పి ఒత్తిడి తీసుకొస్తారు బ్యాంకింగ్ మేనేజ్మెంట్ వారు. అటువంటి సందర్భాలు ఏం చేయాలంటే దీన్ని ఓటీఎస్ అంటారండి. ఓటీఎస్ అంటే వన్ టైం సెటిల్మెంట్ అంటారు. అంటే బ్యాంకర్ను కూర్చోబెట్టి అతను కూర్చోబెట్టి ఇంత అమౌంట్ ఇవ్వాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 EMIs, ఒక్కొక్క ఈఎంఐ చూస్తే 10,000 రూపీస్ అంటే 50,000 పేమెంట్ చేయాలి, మీ దగ్గర 50,000 రూపీస్ అమౌంట్ లేదు. అటువంటి సందర్భంలో ఏం చేయాలి, ఓటీఎస్ సెటిల్మెంట్ అంటారు. అంటే వన్ టైం సెటిల్మెంట్, అంటే అక్కడ మీకు ఇంట్రెస్ట్ ఛార్జెస్ ఇవన్నీ కూడా, డిఫాల్ట్ ఛార్జెస్, చెక్ బౌన్స్ కేసెస్ ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోకుండా ఓటీఎస్ సెటిల్మెంట్ కూడా ఇచ్చే అవకాశం బ్యాంకర్కి ఉంది. బ్యాంకర్ తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. అయితే దీనివల్ల ఒక ప్రాబ్లం ఏంటంటే మీకు సిబిల్ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వన్ టైం సెటిల్మెంట్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇదొక ఆప్షన్. కొన్ని సందర్భాలు ఏం చేస్తారంటే ఫ్యూచర్లో నా జాబ్ ఒక 2-3 monthsలో పోతుంది కాబట్టి నేను హౌసింగ్ ఈఎంఐస్ కానీ ఇట్లాంటి కట్టుకోలేని సమస్యలో ఉన్నప్పుడు వాటిని ఏం చేస్తారంటే ప్రీ క్లోజింగ్ చేస్తారు. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ 10 years ఉందనుకోండి, మీరు ఒక 3 years or 4 years పే చేస్తారు. వాటిని ఏం చేస్తారంటే ప్రీ క్లోజింగ్ చేసుకొని మీకు ఏదో లంసమ్ అమౌంట్ ఉన్న సందర్భంలో ఆ అమౌంట్ పే చేస్తే అక్కడ మీకు ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ప్రీ క్లోజింగ్లో కూడా పెద్దగా మీకు ట్యాక్స్ కూడా పెద్దగా పడే అవకాశం కూడా ఉండదు. అలా కూడా మీరు ప్రీ క్లోజింగ్ చేసుకోవచ్చు. మరొక ఆప్షన్ అంటే మీరు కంప్లీట్గా ఇవేవి పే చేయలేకపోతున్నారు, ఎటువంటివి మీరు అమౌంట్ కూడా మీది ఏ దగ్గర లేదు, అటువంటి సమయంలో ఇన్సాల్వెన్సీ పిటిషన్ మనం కోర్టులో సబ్మిట్ చేసుకుంటే మీకు కోర్టు నుంచి కూడా కొంత రిలీఫ్ ఉండే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా రికవరీ ఏజెంట్స్ మీ మీద అటాక్ చేసి మిమ్మల్ని మానసికంగా ఫిజికల్గా టార్చర్ చేస్తుంటే అది కూడా ఇమీడియట్గా వాళ్ళ మీద కూడా మనం కేసు ఫైల్ చేసుకునే అధిక అవకాశం కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, కన్జ్యూమర్ యాక్ట్ ప్రకారం, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ప్రకారం యు ఆర్ ఎ కన్జ్యూమర్. మీకు యాజ్ ఎ ఇండియన్ సిటిజన్గా మీకంటే హక్కు ఉంది. మీరు డిఫాల్ట్ అవుతారు, డిఫాల్ట్ కాకూడదని రూల్ లేదు. అవుతున్న సందర్భంలో కూడా ఇటువంటి రెమెడీస్ మనకున్న ఈ రెమెడీస్ పాటించుకోవడం వల్ల డెఫినెట్గా మీరు ఎక్కువ ప్రెజర్, మెంటల్ టెన్షన్ తీసుకోకుండా, ఫిజికల్ టార్చర్ అనుభవించకుండా, మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, మీరు ఏదో ప్యానిక్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయి ఏం చేయలేని పరిస్థితులు వచ్చేసి మీరు అక్కడ ఇక్కడ తప్పించుకొని తిరగకుండా ఇప్పుడు నేను చెప్పే ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు అబ్జర్వ్ చేస్తే డెఫినెట్గా మీకు రిలీఫ్ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. వీలైనంత మందికి షేర్ చేయండి ఈ యొక్క వీడియోని. సార్ మంచి అడ్వైజ్ అయితే మీరు ఇచ్చారు, కానీ చాలామంది ఇలా ప్రాబ్లమ్స్ చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. మిమ్మల్ని ఎలా సంప్రదించాలి సార్ వాళ్ళు? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని ఇమ్మీడియట్గా మీరు ఎక్కడున్నా పర్వాలేదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారా, ఇండియాలో ఉన్నారా, లేకపోతే అబ్రాడ్లో ఉన్నారా, ఎక్కడున్నా వేరెవర్ ఇమ్మీడియట్గా నెంబర్ని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఇదర్ వాట్సాప్ ఆర్ కాల్ చేయండి. ఒకవేళ కాల్ బిజీగా ఉంటే వాట్సాప్ చేయండి. మన లీగల్ టీం ఎప్పుడు కూడా రవీంద్రనాథ్ అడ్వకేట్ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. ఒకవేళ కాల్ బిజీగా వస్తే మీ కంటెంట్ ఉంది వాట్సాప్ చేసి పంపించండి, మళ్ళీ మా లీగల్ టీం మీకు కాల్ చేసే అవకాశం ఉంటుంది. లేదా అట్లీస్ట్ మీరు ఏదో ఒక మెసేజ్ పంపించండి, మా వాళ్ళు మాట్లాడతారు. బట్ కాల్ ఆర్ వాట్సాప్ చేసే ప్రయత్నం చేయండి. బట్ డైలీకి నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తాయి కాబట్టి మీరు ప్రైర్ అపాయింట్మెంట్ తీసుకోవడం చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కిట్టు గారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ కిట్టు గారు.